సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే కోరిక నెరవేరాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముత్యాలమ్మ దేవాలయంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజులు, శివసత్తుల వేషధారణలతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేసిన విన్యాసాలు చూపలను విశేషంగా అలరించాయి. బోనాలు, మేకపోతులు, డప్పు చప్పులతో లయబద్ధంగా చేసిన నృత్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహంకాళి వీరన్న మాట్లాడారు. 20 ఏళ్లుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని, గతంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఎస్ఎస్ఏ ఉద్యోగులను అధికారంలోకి వచ్చిన వెంటనే క్రమబద్ధీకరణ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వారం రోజుల్లో నెరవేర్చాలని, లేని పక్షంలో అమర నిరాహార దీక్షలకు పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మానుకోట జిల్లాలో సమ్మెను ఉధృతం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సీఎం గారు మా మీద దయ చూపి రెగ్యులేషన్ చేయండి. ఏమైనా చట్టపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే మాకు తక్షణమే బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మేమందరం కూడా ముక్త కంఠంతో 33 జిల్లాలలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అన్న మాటనే అన్న రేవంత్ అన్న గారు, మీరు ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. మరి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ క్రమంలో మా మీద ఎందుకు సీతకన్నే చూస్తూ ఉన్నారు, మా మీద ఎందుకు కూడా సవతితల ప్రేమి చూపిస్తూ ఉన్నారు అన్న దండం పెట్టి చెప్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నాం. మా ఇంటిలో ఉన్నటువంటి ఒక పెద్దన్నగా కూడా భావిస్తూ ఉన్నాం. దయచేసి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించండి. ఆడబిడ్డలంతా కూడా 12-13 వేల మంది ఆడబిడ్డలం గత 20 రోజులుగా సమ్మె చేస్తూ రోడ్ల మీద పడి ఉంటా ఉన్నాం. ఆకలితోటి అలమటిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మా వెనక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు, మా వెనక ఎలాంటి ఒక ఉపాధ్యాయ సంఘాలు లేవు. మేమే ఒక సంఘంగా ఏర్పడ్డాం. మా 19,000 మందిని ఒక సంఘం ఏర్పాటు చేసుకొని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. సంవత్సర కాలం పూర్తయిపోయింది. దయచేసి మమ్మల్ని వేరేలాగా ఆలోచించకండి. మా వెనకాల ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదు. వాళ్ళు మాకు సంఘీభావం తెలపడానికే వస్తున్నారు తప్ప మేము ఎవరి అండదండలతో చేయట్లేము. మా కడుపు గాలి, మా ఆవేదనతోటి గత 18 ఏళ్ళుగా మేము నష్టపోయాం. మేము మా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితి ఉంది. మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా, మా యుక్త వయసును కూడా కంప్లీట్గా మేము సమగ్ర శిక్షలో వదిలేసాం.